హైదరాబాద్లో మరీ భారీ నకిలీ బంగారం మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకే దుబాయ్, శ్రీలంక నుంచి దిగుమతి చేసిన బంగారం ఇప్పిస్తామని చెప్పి ప్రజలను నమ్మించి దాదాపు 2 కోట్ల మేర మోసానికి పాల్పడిన ఒక అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడిని ఇప్పుడు సిసిఎస్ హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సనత్ నగర్కు చెందిన ఓ బాధితుడిచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొండాపురం లక్ష్మీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ముంబై ద్వారా తక్కువ ధరకు విదేశాల నుంచి బంగారం తెప్పించే పరిచయాలున్నాయని బాధితులను నమ్మించేవాడు. వాట్సాప్లో బంగారం బిస్కెట్ల వీడియోలు పంపిస్తూ వారి విశ్వాసం సంపాదించి పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే భారీ లాభాలు వస్తాయని చెప్పి ఆశ చూపించి డబ్బులు వసూలు చేసినట్టు వెల్లడించారు. ఇక ఈ కేసులో నిందితుడిని న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్కు పంపగా ఈ మోసం వెనుక ఉన్న మిగతా వ్యక్తుల కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు సిసిఎస్ నుంచి. రాజు, చెప్పండి. అంటే మనం చాలా వింటూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో, ఇలా మోసపోతున్నారు అని తెలిసి కూడా ప్రజలు తక్కువ ధరకు బంగారం వస్తుంది అని చెప్పి ఎలా నమ్ముతున్నారు, ఎలా వీరు బురిడి కొట్టిస్తున్నారు, అసలు ఇంతగా అవగాహన కల్పిస్తున్నా సరే ఎన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, పోలీసులు చెప్తున్నారు, అయినా కూడా ఎలా మోసపోతున్నారు వీళ్ళంతా కూడా? అసలు వీళ్ళకి మళ్ళీ అవగాహన కల్పించాల్సిన చర్యలు ఏమైనా ప్రభుత్వం తీసుకోవాల్సి ఉందా అసలు? ఎస్ రవిచంద్ర, ప్రస్తుతం మనం సిసిఎస్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. అంటే బషీర్బాగ్లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. టాలీవుడ్కు సంబంధించిన ఒక నిర్మాతను పోలీసులు అరెస్ట్ చేశారు. సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకైతే తరలించడం జరిగింది. ఎవరైతే అంటే సినిమా లఫోటో గ్యాంగ్ అనే ఒక సినిమా ప్రొడ్యూసర్ అయిన లక్ష్మీకాంత రెడ్డి అతని పేరు. సో ఆయన బాధితుల నుంచి తక్కువ ధరకే 24 క్యారెట్ల బంగారం విదేశాల నుంచి తెప్పిస్తానని చెప్పేసి చాలామందిని నమ్మించాడు. సో నమ్మించిన క్రమంలో దాదాపుగా 2.1 లక్షలు అంటే 2,21,00,000 మేర ఆయన వసూలు చేసిండు బాధితుల నుంచి. వసూలు చేసి వాళ్ళను మోసం చేశాడు. మోసం చేసిన తర్వాత వాళ్ళు బాధితులు ఎవరైతే ఉంటారో అంటే 2 కోట్ల పైసలు ఇచ్చిన బాధితులు తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగితే, లేదంటే బంగారం ఇవ్వమని అడిగితే తిరిగి ఈయన లక్ష్మీకాంత రెడ్డి అనే వ్యక్తి అంటే లఫూట్ గ్యాంగ్ సినిమా ప్రొడ్యూసర్ లక్ష్మీకాంత రెడ్డి తిరిగి వాళ్ళపైన అంటే బాధితులనే బెదిరించే ప్రయత్నం చేశారు. సో వాళ్ళకి ఇంకా ఎక్కడ దిక్కు లేక, పోయిన డబ్బులు రాక, బంగారం రాక వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అంటే సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీసులు కొంత పట్టించుకోని పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కలిసి కూడా అంటే బాధితులందరూ కలిసి కూడా హైకోర్టును ఆశ్రయించారు. సో హైకోర్టు అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దాన్ని ఆ కేసుకు సంబంధించిన దాన్ని సిసిఎస్కి అప్పగించింది. సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగిస్తే సైబర్ క్రైమ్ పోలీసులు లక్ష్మీకాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతని నుంచి కీలక సమాచారాన్ని అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనను నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, తర్వాత 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కూడా అతని పైన విధించిందనమాట. మొత్తం బాధితుల నుంచి అంటే చాలామందిని పోగు చేసి దాదాపు 2,21,00,000 మేర రూపాయలు వసూలు చేసిన ఆయన. సో ఆయన చరిత్ర ఇదే కాదు, గతంలో కూడా ఆయన పైన చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అటు 2 తెలుగు రాష్ట్రాలలో అతని పైన దాదాపుగా 5 క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఇప్పటికే పోలీసులు తెలపడం జరిగింది. సో ఇలాంటి వ్యక్తికి ఎవరైతే బాధితులు ఉన్నారంటే సనత్ నగర్ చెందిన బాధితులు తక్కువ ధరకు విదేశాల నుంచి, దుబాయ్ నుంచి, కువైట్ నుంచి, మస్కట్ నుంచి తెప్పిస్తారని చెప్పేసి బాధితుల నుంచి 2 కోట్ల మేర డబ్బులు వసూలు చేసి బంగారం ఇవ్వకపోగా, డబ్బులు ఇవ్వకపోగా తిరిగి నన్ను డబ్బులు అడిగితే మీ అంతు చూస్తాను అని చెప్పేసి బెదిరించడంతో వాళ్ళకు దిక్కుచోసిన స్థితిలో పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా న్యాయం దొరకపోయేసరికి వాళ్ళు న్యాయస్థాన్ని హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడి నుంచి దాన్ని సిసిఎస్కు అప్పగించారు. సిసిఎస్కు ఆదేశిస్తే వాళ్ళు నిన్న మొత్తానికి పోలీసులను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. సో మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఎక్కడ ఇలాంటి స్కామ్లో చాలామంది అయితే ఇరుక్కుంటున్నారు. అంటే ప్రభుత్వం తరపు నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు ఎంతవరకు అవేర్నెస్ చేసినా వీళ్ళు మాత్రం కొంత దురుద్దేశంతో అంటే కొంత తెలవక చేస్తున్నారా, లేదంటే ఇంకా అత్యాశతో చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి. కాకపోతే ఇలాంటి కేసులు ఎక్కువగా అయితే నమోదవుతున్నాయి. ఇప్పటికే పోలీసులు అయితే చెప్తానే ఉన్నారు ఇలాంటివి నమ్మకూడదు, ఇలాంటిని మధ్యవర్తులను ఇలాంటిని నమ్మి మోసపోవద్దని చెప్తున్నప్పటికీ కూడా ఇలాంటి
సంఘటనలు అయితే ఎదురవుతున్నాయి. మొత్తానికి లక్ష్మీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులో కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమోట్ కూడా విధించిన పరిస్థితి అయితే ఉంది రవిచంద్ర. ఎస్, మొత్తంగా ఎంతమంది బాధితులు ఉండొచ్చని అటు అధికారులు చెప్తున్నారు? టోటల్గా 2,21,00,000 ఇప్పటి వరకు బయటపడ్డదా, లేదంటే ఇంకా చాలా వరకు మోసం చేసినట్టుగా ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? చాలా వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే 2 కోట్ల వరకు ఇవ్వడం అయితే అసాధ్యమవుతుంది. సో ఒక వ్యక్తి కీలకంగా ఉంటాడు. సో అతనికి సంబంధించి అంటే ఇది చైన్ సిస్టమ్ ప్రకారం అతనికి సంబంధించిన బంధువులు కావచ్చు, అతనికి సన్నిహితులు కావచ్చు, అతనికి ఇవ్వడం ఎవరైతే బాధితుడు ఉంటాడో అతనికి ఇచ్చిన నేపథ్యం ఈ లక్ష్మీకాంత రెడ్డికి ఇవ్వడం, ఈయన దుబాయ్ నుంచి లేదంటే విదేశాలని తక్కువ ధరకే బంగారం తేవడం, ఇక్కడ వ్యాపారం చేసుకోవడం. సో ఇదంతా పెద్ద ఒక స్కామ్ లాగా జరుగుతుంది అనమాట. సో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఇతనితో కలిసారా లేదంటే కనుక బంగారం కోసం చేశారా అనేది పోలీసులు అయితే దర్యాప్తులో తేలాల్సిన అవసరం అయితే ఉన్నది. మొత్తానికైతే బాధితులైతే పదుల సంఖ్యలో ఉన్నారు. పదుల సంఖ్యలో బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి తిరిగి ఇవ్వకపోతే భయభ్రాంతులకు గురి చేయడం, అతనిపైన 4 క్రిమినల్ కేసులు ఉన్నాయంటే ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా చేసే ఉండవచ్చు అని చెప్పేసి పోలీసులు కూడా అనుమానపడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ రిపోర్ట్ అయినాయి. ఇప్పుడు ఏదైతే ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి దాంట్లో పూర్వం ఏవైతే కేసులు ఉన్నాయో వాటిని కూడా ఇందులో పొందుపరచడం లేదంటే మనకు చెప్పడం అయితే జరిగిందని చెప్పాలి. మొత్తం మీద ఇలాంటివి అంటే ముఖ్యంగా ఈ గోల్డ్కి సంబంధించి కావచ్చు, సైబర్ నేరాలు కావచ్చు, ఎంత జరగవద్దు అని శాయశక్తుల వాళ్ళు అవేర్నెస్ కల్పించినా ఇలాంటి సంఘటనలు అయితే మళ్ళీ జరుగుతున్నాయి. ఇలాంటి కేటుగాళ్ళు, అలాంటి సైబర్ నేరగాళ్లకు వీళ్ళైతే అంటే మనం కావాలనే మన డబ్బులు వాళ్ళ దగ్గరికి పోవాలని చెప్పేసి ఇలాంటి బాధితులు అయితే ఇస్తున్నారు. సో ఇప్పటికైనా అంటే నిన్న సజ్జనార్ కూడా ఒక ట్వీట్ చేసిన పరిస్థితి, హైదరాబాద్ సంబంధించిన సిపి సజ్జనార్ కూడా ఒక ట్వీట్ చేశారు. సో ఇలాంటి పట్ల జాగ్రత్తగా ఉండాలి, మిమ్మల్ని ఎవరి నమ్మొద్దు, ఓటీపీల రూపంలో బ్యాంకు మొత్తం ఖాతా ఖాళీ చేసే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ మరి దానికి సమాచార లోపంతోనా లేదంటే వాళ్ళకు కొంచెం తెలియకనా సో ఇలాంటి సంఘటనలకైతే వాళ్ళు గురవుతున్నారు, మోసపోతున్నారు. ఒకసారి కనుక ఈ సైబర్ క్రైమ్ నేరాలు జరిగితే డబ్బు చేయడం కూడా చాలా కష్టతరమైనటువంటి పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు. అయినప్పటికీ తెలియక కొంతమంది ఇలాంటి మోసాల పడుతున్నారని అయితే చెప్పొచ్చు. మొత్తానికి అతని పైన ఇంత ముందుకున్న క్రిమినల్ కేసులు, ఇప్పుడు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిరు. అతని పైన కఠినంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. రవిచంద్ర, అంటే ఈ అమౌంట్ ఏమైనా రికవరీ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, లేదంటే ఆ డబ్బులు ఏదైనా లఫుడ్ గ్యాంగ్ కోసం వాడినట్టుగా తెలుస్తుందా? ఎస్, ఖచ్చితంగా అతను దాదాపుగా 2,21,00,000 పైగా డబ్బు అయితే సేకరించాడు. సో ఆ డబ్బు అంతా కూడా రికవరీ ప్రాసెస్లో పోలీసులు అయితే ఉన్నారు. సో అతనికి సంబంధించి లావాదేవీలు ఎక్కడ జరిగాయి, ఆ బ్యాంకుకి సంబంధించిన స్టేట్మెంట్ కావచ్చు, లక్ష్మీకాంతరెడ్డి ఒక్కడే ఉన్నాడా లేదంటే ఇంకా అతని వెనకాల ఏదైనా ముఠా ఉందా అంటే ఎందుకంటే అతను విదేశాల నుంచి తెప్పిస్తా అని చెప్పేసి ఈ జనాలను నమ్మించాడు. సో ఇందులో కూడా మనం అనుమానించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆయన వెనకాల ఏదైనా గోల్డ్కి సంబంధించిన ముఠా నడుస్తుందా, సో అందరు కలిసి ఈ తతంగానికి తెరలేపుతున్నారా అని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అతను ఈ 2 కోట్లే వసూలు చేశాడా లేకపోతే ఇంకా వాళ్ళకి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారా, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అవన్నిటిని కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నారు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేసే దిశగా పోలీసులు అయితే ఖచ్చితంగా జనాలు కూడా నమ్మద్దు అని చెప్పేసి పోలీసులు అయితే పలు సందర్భాల్లో చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆ డబ్బు ఏదైతే ఉందో ఖచ్చితంగా రికవరీ చేస్తారు. ఎందుకంటే అతను లక్ష్మీకాంత్ రెడ్డి అకౌంట్ మరి చేతులకు ఇచ్చారా లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారా, ఫోన్పే చేశారా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా తీసుకుంటే అతను లక్ష్మీకాంత్ రెడ్డి ఇంకొవరికైనా ఇచ్చాడా, అతనికి సంబంధించిన ముఠా ఏదైనా ఉందా అనే అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేసి ఆ దిశగా దర్యాప్తు అయితే ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రవిచంద్ర.